చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున పేరు పేరున వందనములు. మరి రాత్రి కాలం వేళ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్యములను ఆత్మీయ అభివృద్ధికై రాత్రి వేళ ధ్యానించుకుందాం. మరి ఈ దినము యవనస్తుల మీటింగ్ కాబట్టి అయినప్పటికీ మరి దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులను మనం ఈరోజు ఆత్మీయ అభివృద్ధికై ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము. 19వ అధ్యాయంలో 16వ వచనం. యేసు 16వ వచనం. అంతటా ఒకడు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపవలను, నిన్ను పొరుగువారిని ప్రేమింపవలను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, పరిపూర్ణుడగుటకు నీవు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ప్రభు సహాయానికై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, ఘనమైన తండ్రి, పగలంతయు మీ అపారమైన ప్రేమలో, కృపలో మమ్మల్ని కాచి కాపాడి, నానా ఇదిగో చిన్న మందగా కూడుకొనుటకు మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఇంతవరకు స్వరాలతో కీర్తించిరి. మరి వారికి మంచి స్వరమును దాసులకు దయచేయము. నిలిచిన నన్ను నిష్ప్రయోజకుడును, వట్టివాడును, నానా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ఎరిగిన దేవుడవు. ఆ వాక్యము చేత రాత్రి మాతో నేరుగా, సూటిగా, తేటగా మాట్లాడి హృదయాలకు కావలసిన వాక్యమును అందించి బలపరచమని, నానా ఇదిగో తండ్రి, మీ శిలువ చాటున మరుగుపరిచి మీరు మహిమ పొందమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభుల వారు మరి జీవించిన కాలములో రాత్రి వేళ ముగ్గురు యవనస్తులు ప్రాముఖ్యముగా వ్రాయబడి ఉంది. మొదటి యవనస్తుడు దేవుని దగ్గరికి మిగుల ఆశ గలవాడై వచ్చాడు. మరి నిత్య జీవము పొందుటకు బోధకుడా, నేనేమి చేయవలనని యేసు ప్రభుల వారిని అడిగాడు. అయితే యేసు ప్రభుల వారు ఆ యవనస్తునితో ధర్మశాస్త్రములోని విధులన్నిటినీ తెలియపరిచాడు. ఆ యవనస్తుడు అందుకు, బోధకుడా, నేను ఇవన్నీ బాల్యకాలమునే ఆచరించాను. నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగలించలేదు, పొరుగువారిని ప్రేమించాను, ఇవన్నీ చేశాను అంటున్నాడు. కొదవగలిగిన యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు. అయితే ఆ యవనస్తుడు యేసు ప్రభుల వారు, అందుకు యేసు, పరిపూర్ణుడగుటకు నీవు కోరిన ఎడల మరి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మన్నప్పుడు ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యవనస్తుడు ఆశ బాగుంది, దేవుని సన్నిధికి వచ్చాడు. అయితే దేవుణ్ణి అంగీకరించక
దేవుడు చెప్పిన విధమును ఉండక వెళ్ళిపోయాడు. మరి ఈ యవనస్తుడు 18వ లూకా సువార్తలో చూసినప్పుడు 18వ అధ్యాయం 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు ధనవంతుడు ఏమవుతాడని లూకా సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయము లూకా సువార్త ధనవంతుడు ఎక్కడికి వెళ్ళుచాడు, ఏమవుతాడు? 12:17లో చూచినప్పుడు ధనవంతుని గురించి యేసు ప్రభుల వారు అంటున్నాడు, ఒక ఒక మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనిటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని కొనెను. అయితే దేవుడు, వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఏవనని అతనితో చెప్పాను. ఒక ధనవంతుడు, ఆ ధనవంతుడే ఈ ధనవంతుడిగా ఉన్నాడు. ఈ ధనవంతుడు సమస్తమును సమకూర్చుకున్నాడు. మరి విస్తారమైన పంట పండింది, సమృద్ధిమైన పంట పండింది. గోడౌన్లు కట్టించాడు. మరి కొనుటకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని ఇంకా సరిపోలే. ఆయన కొట్లు విప్పాడు. అనేక సంవత్సరాలకు సమకూర్చుకున్నాడు. అయితే తన మనసులో అనుకుంటున్నాడు, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నీకు అనేక సంవత్సరములు సమృద్ధి గల పంటను సంపాదించి పెట్టాను, నీవు తినుము, తాగుము. దేవుడు, వెరివాడ, రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. మానవుని ఆయుష్ అల్పమైనది, నీటి మీద బుగ్గ వంటిది. పేతురు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రికలో, ఒకానొక పట్టణములో మరి వ్యాపారం చేసి విస్తారముగా సంపాదించుకుందాము అనుకొనుచున్న వాళ్ళరా, మీరు రేపటి గురించి ఆలోచన చేస్తున్నారే, రేపు నీది కాదని పేతురు యాకోబు భక్త కోటికి రాస్తూ, రేపటి దినమున నీది కాదు, ఈ రాత్రే ఆఖరి కావచ్చని ధనవంతునికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు రాత్రే. కాబట్టి ఆ యవనస్తుడు ధనవంతుడైన వాడు లోపల ఏమనుకునుచున్నాడంటే, తాను తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడు. ఈ రాత్రి వెర్రివాడ, నీ ప్రాణం అడుగుచ్చే. నువ్వు సంపాదించిన ఆస్తి ఏమవుతుంది? నువ్వు కట్టిన కొట్లు ఏమవుతాయని అంటున్నాడు. దేవుడు ప్రాణం అడిగినప్పుడు ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే, ధనవంతుని గురించి దేవుడు ఒక చక్కటి ఉదాహరణ తెలియజేశాడు. ధనవంతుని స్థానం, దేవుని ఎరగనివాడు, దేవుని తన సుఖమే, తన కడుపే దేవుడు అనుకునేవారు ఉండారని పేతురు రాసిన పత్రికలో రాయబడింది. పేతురు భక్త కోటికి రాస్తూ, తన కడుపే తన దేవుడు అనుకుంటున్నాడు. ఈయనగా తన ఆస్తే దేవుడు, తన సంపాదనే దేవుడు, దేవుని మరిచిన ధనవంతుడు. యవనస్తుడు ఆశ కలిగి వచ్చాడు, కొదువగా దేవుని రక్షణను పొందలేక ఉన్నాడు. ఆ యవనస్తుడు బాగా సంపాదించుండవచ్చు. మరి ధనవంతుని గురించి దేవుడు ఈ రాత్రి వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? బాగా సుఖించాడు, త్రాగాడు. ప్రాణం అడిగినప్పుడు ఏ చోటికి వెళ్ళాడు అంటే, లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లూకా సువార్త
16వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 16:19లో చూచినప్పుడు, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనివంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద పడి ఉండు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకునుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. మరి ధనవంతుడు చనిపోయాడు. దేవుని ఎరగని ధనవంతుడు, ఆశ కలిగిన ధనవంతుడు, యవనస్తుడు దేవునికి నిత్య జీవమును పొందలేక వ్యసనపడుచు బాధపడుచు దేవుని సన్నిధిలో వెళ్ళాడు. అయితే ధనవంతుడు సమృద్ధిగా పంట పండి తాను సుఖించుము, తినుము, త్రాగుము, బహుకాలము సంపాదించానని శాశ్వతమైన జీవితం అనుకున్న ధనవంతుడు చనిపోతే, వెర్రివాడ ఎక్కడ ఉంటావంటే, ధనవంతుడు ఊదా రంగులు బట్టలు ధరించవచ్చు, మంచి ఆహారమును తిని ఉండవచ్చు. అయితే ఒక బీదవాడు కూడా ఉన్నాడు, లాజరు అనేవాడు. నిత్యము అనారోగ్యము చేత, కురుపుల చేత బాధపడుచు, కుక్కలు నాకుచు దీనస్థితిలో ధనవంతుని వాకిట యొద్ద పడి ఉన్న లాజరు ఉన్నాడు. లాజరు దేవుని నమ్మినవాడు, ధనవంతుడు దేవుని ఎరుగనివాడు. మరి చనిపోయినారు ఇద్దరు. ధనవంతుణ్ణి మరి సమాధి కార్యక్రమము బ్రహ్మాండముగా చేయవచ్చు. ధనవంతుణ్ణి ఎంతోమంది మరి వారి ఎన్నో విధాలుగా ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. బీదవాణ్ణి లాజరు సమాధి కార్యక్రమము చక్కగా జరగకపోయి ఉండవచ్చు. అయితే లాజరు దేవుని నమ్మినాడు. లాజరును తీసుకుపోనికి దేవదూతలు వచ్చారు. మరి దేవదూతలు వచ్చి లాజరు స్థానము అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుని స్థానము పాతాళ స్థానముగా చేర్చబడెను. మరి పాతాళములో ధనవంతుని స్థానము, ధనవంతుడు నా యందు కనికరపడి తన వ్రేలి కొన నీళ్ళలో ముంచుము, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమంటాడు. మరి చనిపోయిన ధనవంతుడు యాతన పడుచున్నాడు, వేదన పడుచున్నాడు, అగ్ని జ్వాలలలో కాల్చబడుచున్నాడు. ఈ ధనవంతుడు నిత్యాగ్నికి పాత్రుడయ్యాడు. దేవుని రక్షణను పొందని ధనవంతుడు మరి నిత్యము పాతాళములో అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడు, కేకలు వేస్తున్నాడు. లాజరు అయితే తండ్రి అబ్రాహాము రొమ్మున ఏ విధంగా ఉన్నాడంటే, లాజరు మరి అతని రొమ్మున అనుకొని నిత్యానందము పొందుచున్నాడు. మరి ధనవంతుడు వ్యసనపడుచు వెళ్ళుచు పాతాళమునకు వెళ్ళాడు. కొదువగా వెళ్ళిన యవనస్తుడు మరి ధనవంతుడుగా ఉన్నాడు. ధనవంతుడు నిత్య పాతాళములో యాతన పడుచున్నాడు. బీదవాడైన లాజరు అబ్రాహాము రొమ్మున ఆయన సంతోషముతో ఉన్నాడు. కాబట్టి రాత్రివేళ దేవుని నమ్మని వారు దేవుని నమ్మాలి. ఈ రాత్రే చివరి రాత్రి కావచ్చు. మరి ఇదే మిక్కిలి
అనుకూలమైన సమయం. మరి యవనస్తుడు దూరమై దేవునికి నిత్యాగ్నికి వెళ్ళాడు. రేపటి దినము మనది కాదని ఎవరు చెబుతున్నారంటే యోబు, రేపటి దినము నీది కాదు, ఏనాటి దినము ఆనాడిదే. మానవుని జీవితము కూలివాని దినములలో ఉన్నది. ఒక దినము కూలికి పోతే సాయంత్రానికి అయిపోయా. మరి 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన మానవుని జీవితము సైనికుని వలె యుద్ధరంగములో ఉన్నాడు. ఎప్పుడి మరణము సంభవిస్తాదో అని తెలియజేస్తాడు. కాబట్టి యవనస్తుడు మరి యుగాంతమందు బుద్ధి కలుగుటకై మనకు రాయబడింది. రెండవ యవనస్తుని మనం చూసినప్పుడు రెండవ యవనస్తుడు లూకాసు వార్తలో 10వ అధ్యాయము 30వ వచనములో ఇక్కడ ఒక యవనస్తుడు కనపడతాడు. ఈ యవనస్తుడు మరి దేవుని ఎరిగిన వాడే, దేవుని ఎరిగిన ఒక యవనస్తుడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనములో అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. మరి ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచున్నాడు. యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని సన్నిధిని సహవాసాన్ని విడిచి యెరికో అనగా లోకములోకి వెళ్ళుచున్నాడు. లోకములోకి వెళ్ళినప్పుడు అక్కడ యెరికో పట్టణానికి వెళ్ళుచున్నప్పుడు మార్గములో దారిలో దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయిరి. మరి దొంగల చేతికి చిక్కబడుతున్నాడు. దేవుని సన్నిధి నుండి, యెరూషలేము అనగా దేవుని సన్నిధి, యెరికో అనగా మరి పాపపు స్థలం, దిగువకు ఉంది. ఈ దిగిపోయే స్థానములో ఉన్నాడు. లోకములోకి ప్రవేశించే స్థానములో ఉన్నాడు. లోకములో ప్రవేశించినప్పుడు దొంగల చేతికి చిక్కబడతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని మీ వెంట వెళ్ళుచున్నాడు. కాబట్టి దేవునిలో మనము ఉండాలి. వాక్యము చేత ప్రార్థన చేత ఉన్నప్పుడు మన వెంట గర్జించు సింహం వలె అపవాది వెంట ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. ఈ యవనస్తుని యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయేటప్పుడు దొంగల చేతిలో దొంగ అనగా సాతానని చాలాసార్లు వ్రాయబడి ఉంది. వాడు దోచుకొనుటకు వచ్చునని ఉంది. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9, 10లో మనం చూసినప్పుడు నిబ్బరము కలిగి బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరము కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని మీ చుట్టూ తిరుగుచున్నాడు, మీ వెంట తిరుగుచున్నాడు. మరి ఈ యవనస్తుని దారిలో దోచుకున్నారు దొంగలు. మరి ఎవరైతే దేవుని సన్నిధి నుండి దూరం అవుతారో వారిని గర్జించు సింహం వలె మరి అపవాది మనల్ని మృంగివేస్తుంది, లోకములోకి తీసుకెళ్ళదు. కాబట్టి నిబ్బరము కలిగి మెలకువగా ఉండుడి. మరి నిబ్బరము కలిగి మెలకువగా ఉండమనేది దేవుని వాక్యం. మరి దినదినము ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట, దేవుని సన్నిధిలో గడుపుటే మెలకువగా ఉండుట. మూడవ యవనస్తులను మనం చూస్తాం. 15వ అధ్యాయం లూకాసు వార్త 15వ అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనములో మనము అనేక మార్లు విన్నటువంటి వాక్యమే. అయితే ఆయన ఇట్లా నేను
ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, అతడి వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు యవనస్తులే. ఒక తండ్రికి ఉన్నాడు. పెద్దవాడు, చిన్నవాడు. ఇద్దరు. చిన్నవాడు ఆస్తిలో భాగమేయమని అనేక మార్లు తండ్రిని అడిగాడు. మరి తండ్రి ఆస్తిని చిన్న కుమారునికి పంచాడు. మరి చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని తండ్రి నుండి దూరమైనాడు. తండ్రి నుండి దూరమై తన ఆస్తిని దుర్వ్యాపారము చేయుటకు, స్నేహితులతో దుర్వ్యాపారము చేయుటకు పాడు చేసుకొనను దూరం పోయి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత దేశములో మరి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అంతవరకు స్నేహితులు అతనితో పాటు ఉండి, అతనితో పాటు సంతోషించి, అతనితో పాటు త్రాగి సుఖించి, దేశములో కరువు వచ్చినప్పుడు స్నేహితులు విడిచిపోయారు. ఒంటరి వాడైనాడు. ఆస్తినల్లా పోగొట్టుకున్నాడు. తండ్రికి దూరమైనాడు. తండ్రికి దూరమై ఈ యవనస్తుడి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే, అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపాను. ఆ దేశంలో ఒకని చెంత చేరి పందులను మేపుటకు పొలములోనికి వెళ్ళాడు. వెళ్ళి వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఆ కుమారుని స్థితి. ఒకప్పుడు తండ్రి వద్ద నెమ్మది పొందినవాడు, తండ్రి దగ్గర ఐశ్వర్యము పొందినవాడు, తండ్రికి దూరమై దుర్వ్యాపారము చేసి ఆస్తినల్లా పోగొట్టుకొని స్నేహితులు మరి విడిచిపోయి ఒంటరి వాడైనప్పుడు పందుల పొట్టు తినడానికి కూడా ఆశపడినాడు. కానీ అది కూడా దొరకలేదు. ఈ యవనస్తుడు దుర్వ్యాపారం చేశాడు. స్నేహితులతో సంతోషపడినాడు, సుఖ పొందినాడు. అందుకే యోహాను పత్రిక మొదటి పత్రికలో లోకములో ఏమి ఉన్నదంటే, మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినప్పుడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. మరి లోకములో ఉన్నదంతయు శరీరాశ. శరీరము రకరకాలుగా కోరుకుంటుంది. మంచి మంచి బట్టలను కోరుకుంటుంది, సుఖమును కోరుకుంటుంది, సంతోషమును కోరుకుంటుంది. యవనస్తుడు తండ్రి వద్ద నుండి లోకం వైపు చూచాడు. లోకములో ఉన్నదంతయు ఏదో చేయాలని చూశాడు, ఏదో పొందాలని చూశాడు. ఆ పొందాలని శరీరాశతో స్నేహితుల మధ్యకు చేరాడు. అంతేకాకుండా శరీరాశ, నేత్రాశ, నేత్రములతో చూశాడు లోకం వైపు. నేత్రములతో చూసినప్పుడు కన్నుల వైపు రంగురంగులు కానవచ్చింది. ఎంతో ఆనందము, సంతోషము ఆ కుమారునికి కనపడి ఉండవచ్చు. అయితే మూడవది జీవపు డంబము, గొప్పలు చెప్పుకోవడం. లోకములో ఉన్న గొప్పదంతయు కుమారుడు పొందాలని చూశాడు. అదంతయు గతించిపోయింది. కాబట్టి రాత్రివేళ మరి ఈ కుమారుని పరిస్థితి ఏమిటంటే, తండ్రికి దూరమై ఆయన పందులను మేయడానికి స్థితికి జారిపోయాడు. అందుకే ప్రకటన రాసిన గ్రంథములో వ్రాయబడి ఉంది. ప్రకటన రాసిన గ్రంథములో 2వ అధ్యాయంలో, నీకున్నది పట్టుకొనుము, ఎవడును అపహరించకుండా. మరి లోకములో నీవు ధైర్యము కలిగి, మరి కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయము 50 వచనంలో స్త్రీలను కదలని వారై ప్రభువు కార్యములను ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. స్త్రీలను కదలని వారుగా ఉండాల. కుమారుడు కదిలినాడు, తండ్రి దగ్గర ఎంతో ఐశ్వర్యము పొందుతున్నాడు, కానీ స్థిరమైన కాకుండా కదిలి చివరకు కష్టాల పాలై ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. మరి రాత్రి వేళ మనము ఈ వాక్యముల ద్వారా ముగ్గురు యవనస్తులు మరి వారు దేవుని సన్నిధిలో నుండి, మొదటి యవనస్తుడు ఆశ మంచిదే, అయితే మిక్కిలి వ్యసనపడుచు దేవునికి దూరమై పాతాళానికి చేరాడు. రెండవ యవనస్తుడు దేవుని సన్నిధి నుండి దూరమై దొంగల చేత కొట్టబడి గాయపరచబడి దేవుని సన్నిధిలో లోకములో కలిశాడు. మూడవ యవనస్తుడు తండ్రి దగ్గర ఉన్న ఆనందమును, ఐశ్వర్యమును, ఘనతను, లోకమును ప్రేమించి లోకములో కలిసి హీనస్థితికి, మిక్కిలి దీనస్థితికి అతను చేర్చబడ్డాడు. కాబట్టి మిక స్థిరులను కదలని వారై వాక్యము ద్వారా స్థిరపడి బలపడి లోకములో మరి యవనస్తులు దేని చేత తమ నడతను దిద్దుకొందురని దావీదు 119వ అధ్యాయము 50వ వచనములో 19వ వచనములో రాయబడినాడు. యవనస్తులు వాక్యము చేతనే కదా, వాక్యము వినడం వలన, వాక్యమును చదవడం వలన, ప్రార్థన వలన యవన జీవితమును సరిదిద్దుకొని స్థిరులై కదలని వారై దేవుని దాచించిన మేలును పొంది లోకము యాత్రలో ముందుకు సాగిపోదురుగాక. మరి మన మధ్య ఉన్న సేవకులు జోసఫ్ గారు ప్రార్థన చేసి కూడికను ముగిస్తారు. మహిమగల దేవుడవు నీవే యేసు ప్రభువా, యవనస్తులు వచ్చారు నైనా నీ వాక్కు చేత బలపరచుము. వాక్యం చెప్పిన నీ దాసుడు అతని భార్యను కుమారులను దీవించుము, బలపరచుము తండ్రి. నాయనా ఇదిగో మేము సంఘ సమస్యకే బయటికి వెళ్ళినాం దేవ, వారిని కూడా ఆదరించండి, బలపరచండి. ప్రభువుల ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. తండ్రి నీ కుమారుడు యోగ్యుడు యేసు ప్రభు నామమున నీకు స్తోత్రములు. యెహోవా దయాళుడా నీకు స్తోత్రములు. నైనా పెద్ద బుజ్జికి గర్భవతి ప్రభువా రక్తం తక్కువ ఉంది, సమృద్ధి అయిన రక్తం దయచేయము, మంచి ఆరోగ్యం కానుపిమ్ము. డక్క ప్రసాద్ భార్య జ్యోతికి కూడా రక్తం తక్కువ ఉంది, దేవ సమృద్ధి అయిన రక్తం దయచేయము, సహాయం చేయము. ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. దేవాది దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్న పెద్దలలో నాయనా మరి కాయగల యేసయ్య మామను బలపరచుము, ఆరోగ్యమిమ్ము. కాయగల దేవరాజు మామకు కూడా మంచి ఆరోగ్యమిమ్ము దేవా. టోపి ఆనోకు గారికి కూడా మంచి ఆరోగ్యం, బలం, శక్తినిమ్ము. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. డ్యూటీకి వెళుతున్న ఎలీషను కాపాడుము, బలపరచుము తండ్రి. గొప్పవాడా నీకు స్తోత్రములు. వృద్ధులలో దేవా నాయనా చింతల సత్యరాజు గారికి ఆరోగ్యమిమ్ము. ప్రభువా లేవనెత్తుము. పరిశుద్ధాత్ముడా నాయనా నీకు స్తోత్రములు తండ్రి. అనేక మంది భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, వారికి సమాధానం, సమయోచితమైన జ్ఞానమిమ్ము. అర్థం చేసుకొని తగ్గించుకొని జీవించున్నట్లు కాపాడుము. ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. గోనె దానమన్న గారిని ఆదరించండి. గాజగూడూరు చేరినాడు ప్రభువా, ఆయనకు ఆదరణ, నెమ్మది, కృపనివ్వండి. గొప్ప దేవా నీకు స్తోత్రములు నాయన. తండ్రి దేవా మరి సంతోషమ్మక్క మనమరాల్ది రేపులే ఎల్లుండి పెండ్లి ప్రభువా ప్రార్థన కోరింది. ఆ పెండ్లి చక్కగా కడమ కాలువలో జరుగునట్లు దీవించండి ప్రభువా. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. పరలోకమందున్నవాడా నీకు స్తోత్రములు. దేవాది దేవా కూడికకొచ్చి వర్తమానమిన్న యవనస్తులందరినీ దీవించండి ప్రభువా. వారి వారి కోరికలను నెరవేర్చండి, బలపరచండి ప్రభువా. దేవా ఈ రాత్రంతా మాతో కూడా ఉండుము నాయనా. నీ దాసుడు యోహాన్ గారికి కండ్ల నొప్పి, జ్వరం ప్రభువా స్వస్థపరచుము ప్రభువా, కనికరించుము నాయన.
మహోన్నతుడా నీకు స్తోత్రములు. దేవా, ఇంకా ఎందరూ ఎన్ని అనారోగ్యాలలో ఉన్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారిని ఆదరించి స్వస్థపరిచి బలపరచుము నాయన. పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్తోత్రములు స్తోత్రములు. దేవా, అవుకు సుశీలమ్మ భర్త అజిరేయకు కూడా బాగలేదు, అతనికి మారుమనిషి ఇవ్వండి, స్వస్థత నిమ్ము. ప్రభువా, కృపమ్మ పిన్ని ఏస్తేరమ్మకు కూడా మంచి ఆరోగ్యం ఇమ్ము. దేవాది దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. యెహోవా దయాళుడా నీకు స్తోత్రములు. నాయనా, ప్రతి వాండ్రను జ్ఞాపకం చేసుకునుము నాయన. ప్రేమగల దేవ కడియం జోషి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయం నాయన. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రములు. దయగల తండ్రి, రూతమ్మ కూతురు ప్రభువా అమ్మాయి రాజేశ్వరికి ఇంకొక ఆపరేషన్ చేయబోతున్నారు. దేవా, ధైర్యము ఆదరణ కృపను దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా నీకు స్తోత్రములు నాయన. ఇలా ఇంకా కొత్త కాలనీలో ఎవరున్నారో కాపాడు. సారమ్మ బెంగళూరు పోయింది, ఆమె కోడలు కుమారునికి కూడా దేవా సమాధానము కృపనిమ్ము మార్పిమ్ము ప్రభువా. దేవా నీకు స్తోత్రములు నాయన. గర్భంతో ఉన్న కళ్యాణ్ భార్యకు నీలమ్మకు మంచి ఆరోగ్యమిమ్ము ప్రభువా, నీ కృపను దయచేయము. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకొనుము. అప్పుల బాధలలో డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నారు చాలామంది. అప్పులు తీరిపోనట్లు వారిని అభివృద్ధి చేయండి, ఆశ్చర్యంగా దీవించండి. దీనికి నీవు మాత్రమే సమర్థుడవు ప్రభువా, సహాయం చేయం నాయన. ప్రేమ కలిగిన దేవుడు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. దేవాది దేవా, ఇంకా నాయన బాగలేని వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. పెదరెడ్డి భార్య కమలమ్మ వదినకు కూడా మంచి ఆరోగ్యం దయచేయం నాయన. స్వస్థపరచుము తండ్రి. పరిశుద్ధుడా, గుర్రమ్మ మనవరాలు సునందకు కూడా మంచి ఆరోగ్యం దయచేయం నాయన. గొప్ప ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రములు. నాయనా, ఈ విషయాలకు చాలిన వారం కాదు నాయన. నేనైతే చాలినవాడను కాదు, బలహీనుడను నేను కూడా. తండ్రి, నీ బిడలందరినీ దర్శించి బలపరచుము. గ్రేసమ్మ పిన్నికి కూడా మంచి ఆరోగ్యమేము. గొప్ప ప్రభువా నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రంతా మాతో కూడా ఉండుము, బలపరచుము, పరిశుద్ధపరచుము. వర్షాలు కురిపిస్తున్నావు, పొలాలను దీవించుము. అందరి పొలాలు బాగా మొలుచున్నట్లు ఆశీర్వదించుము. చక్కని పంటలు దయచేయము. తెగుళ్లను లయపరచుము. తెగులు పురుగులు రాకుండా కాపాడుము, గద్దించుము. ప్రభువా, అభివృద్ధి చేయుము నాయన. తండ్రి, ఈ వర్షము పంటలకు దీవెనకరంగా ఉండునట్లు ఆశీర్వదించుము నాయన. నేను ఇల్లు కట్టుకొనుచున్నాను, ఆత్మదేవుడు సమృద్ధి అయిన ధనం దయచేయము. ప్రభువా, నీ కృపను అనుగ్రహించి కాపాడుము నాయన. హాస్టల్లో ఉన్న ఎలీషా బిడ్డ స్వప్నాను కాపాడుము, ఆరోగ్యమిమ్ము నాయన. నీ కృపను అనుగ్రహించి జ్ఞానం బలం ధైర్యం దయచేయము. ప్రభువా నీకు స్తోత్రములు. గ్రూప్ 1, 2, గ్రూప్ 2B రకరకాల పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకి, రైల్వే, LIC డెవలప్మెంట్ ఆఫీసర్గా పరీక్షలు రాసిన వారిని దీవించు ప్రభువా. ఈ రాత్రంతా మాతో కూడా ఉండి మమ్మను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.